Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear friends and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి Physics, System of Particles and Rotational Motion చాప్టర్ నుండి కొన్ని ఫార్ములాస్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాన్సెప్ట్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు వీడియో చేసే ఇది చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. సో ఇది మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సమ్ రెగ్యులర్ షేప్డ్ బాడీస్ అబౌట్ స్పెసిఫిక్ యాక్సెస్. ఓకే, కొన్ని స్పెసిఫిక్ బాడీస్ తీసుకొని మనము వాటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేయాలి. సార్ అసలు మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి అనేది చాలామంది స్టూడెంట్స్ యొక్క డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్సీఆర్టీలో ఎక్కడుందంటే పేజీ నెంబర్ 116 11th క్లాస్ స్టాండర్డ్లో ఉంది. టేబుల్ 6.1 ఈ ఫార్ములాస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విత్ ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. అసలు మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి సార్? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాడీ రెస్ట్లో ఉంది అనుకోండి, అది రెస్ట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తుంది. సింపుల్ వేలో చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు టూ బాడీస్ ఉన్నాయి, టూ బాడీస్ రెస్ట్లో ఉన్నాయి. సో దేనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందో ఎలా గుర్తుపడుతామో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చైర్ ఉంది లేదా సైకిల్ ఉంది అనుకోండి, సైకిల్ ఉంది, ఓకే, బైసైకిల్ నార్మల్ ఒక సైకిల్ ఉంది. ఇంకొక బాడీ వచ్చేసి పెద్ద లారీ ఉంది, పెద్ద లారీ, ఓకే, లారీ ఉంది. ఒకటి సైకిల్ ఉంది, చిన్న వెహికల్ ఉంది. మనం దేన్ని కదపగలుగుతాం? ఈజీగా దేన్ని కదపగలుగుతాం? సైకిల్ని ఈజీగా కదిలిస్తాం, లారీని కదిలించలేం మనం. దీన్ని ఫిజిక్స్ టర్మినాలజీలో ఎలా చెప్తామంటే సైకిల్ ఈజీగా మనం కదిలించగలం. ఎందుకు కదిలించగలం అంటే మీరే చెప్తారు, సార్ అది మాస్ తక్కువ కదా సార్, దాని యొక్క మాస్ తక్కువ, లారీ మాస్ చాలా ఎక్కువ, దాన్ని అంత ఈజీగా కదిలించలేం కదా అని చెప్తారు మీరు. అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి ఎక్కువ ఉన్నట్లు అంటే లారీకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉన్నట్లు అనమాట. దేన్నైతే మనం కదిలించలేమో, ఓకే, నార్మల్ టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్, దేన్నైతే మనం కదిలించలేము అంత ఈజీగా, ఎందుకంటే దాని మాస్ ఎక్కువ ఉంటుంది, అందుకని మనం కదిలించలేము, దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. దేన్నైతే మనం ఈజీగా కదిలిస్తామో, సైకిల్ ఉంది, సైకిల్ని ఈజీగా కదిలిస్తాం మనం కంపేర్ విత్ లారీ. సో అప్పుడు సైకిల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్ మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. మాస్ ఎక్కువ ఉందనుకో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, మనం దాన్ని అసలు కదిలించలేము, ఓకేనా? మాస్ తక్కువ ఉందనుకో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది, మనం ఈజీగా కదిలిస్తాం. ఇది అండర్స్టాండింగ్ కోసం మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ ఫార్ములాస్ టార్గెట్ చేస్తున్నా, ఓకేనా? సో అలా మనకి ఇక్కడ కొన్ని ఫిగర్స్, కొన్ని బాడీస్ ఇచ్చారు. ఇక్కడ సమ్ రెగ్యులర్ షేప్డ్ బాడీస్. ఒకటి ఏంటంటే థిన్ సర్క్యులర్ రింగ్ అని ఇచ్చారు. వీటి ఫార్ములాస్ వచ్చేసి mr², మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి mr². థిన్ సర్క్యులర్ రింగ్ అంటే ఇలా తీసుకోండి, ఒక రింగ్, ఓకే, థిన్ సర్క్యులర్ రింగ్, ఓకే. ఇలా దీన్ని ఇమాజిన్ చేయండి. ఇది యాక్సెస్ ఎలా తీసుకున్నారు అంటే పర్పెండిక్యులర్ టు ప్లేన్ సెంటర్ అన్నాడు, ఇలా అనమాట. ఇలా యాక్సెస్ తీసుకొని రొటేట్ చేయాలి సింపుల్గా. ఇది ఆ థిన్ సర్క్యులర్ రింగ్. ఇదే ఇంకొక ఫార్ములా ఇచ్చాడు, థిన్ సర్క్యులర్ రింగ్, యాక్సెస్ ఏమో డయామీటర్ ఇచ్చిండు. డయామీటర్ సెంటర్ అంటేనేమో ఇలా డయామీటర్ అంటే ఇలా. ఫార్ములా చేంజ్ అవుతుంది, డయామీటర్ mr²/2 అని. ఇది థిన్ సర్క్యులర్ రింగ్, సింపుల్గా సర్క్యులర్ రింగ్. నెక్స్ట్ ఇంకొకటి థిన్ రాడ్ తీసుకున్నారు. థిన్ రాడ్ అంటే ఏదైనా ఒకటి, ఈ రాడ్ తీసుకోండి. రాడ్కి రేడియస్ తీసుకోము, మనం జస్ట్ లెంత్ తీసుకుంటాం, ఓకే, అందుకే థిన్ రాడ్ లెంత్ అన్నాడు. పర్పెండిక్యులర్ టు మిడ్ పాయింట్ అన్నారు, పర్పెండిక్యులర్ టు మిడ్ పాయింట్ ఇలా. దీని ఫార్ములా ml²/12. నేను ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. నెక్స్ట్ సర్క్యులర్ డిస్క్ అన్నాడు. ఇక్కడ సర్క్యులర్ డిస్క్ పర్పెండిక్యులర్ టు డిస్క్ సెంటర్. డిస్క్ అంటే సింపుల్గా సీడీస్, మీకు సీడీస్ ఐడియా ఉందో లేదో, ఇలా ఉంటుంది అనుకోండి, చిన్న ప్లేట్ తీసుకున్నా ఇక్కడ, ఓకే, పర్పెండిక్యులర్ టు సెంటర్. ఇది చూడండి, ఇది రింగ్ లాగా కాదు, ఓకే, ఇలా తీసుకోండి, ఒక ప్లేట్ లాగా లేదా డిస్క్ సీడీ అనుకోండి, ఓకే. దీనికి పర్పెండిక్యులర్ టు సెంటర్ అంటే ఇలా, దీని నుండి ఇలా రొటేట్ చేస్తున్నాడు, కదిలిస్తున్నాడు. నెక్స్ట్ సర్క్యులర్ డిస్క్ డయామీటర్ అన్నాడు. యాక్సెస్ వచ్చేసి డయామీటర్ అంటే ఇలా, ఓకే, 2 పాయింట్ తీసుకొని వెళ్ళాలి. దాని ఫార్ములా mr²/4. మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇస్తా. సర్క్యులర్ రింగ్ ఉంది, mr² ఉంది, ఇక్కడ డయామీటర్ వచ్చింది, ఇదేమో త్రూ ద సెంటర్ అంటే ఎట్ సెంటర్ అంటే పర్పెండిక్యులర్ టు ప్లేన్, ఎట్ సెంటర్ అంటే mr², డయామీటర్ అంటే /2 చేసిండు.
ఇక్కడ కూడా అంతే, సర్క్యులర్ డిస్క్ అంటే mr²/2 ఉంది, డయామీటర్ అంటే యాక్సెస్ వచ్చేసి డయామీటర్ అంటే mr²/4 డివైడెడ్ బై 2 చేసినట్లు సింపుల్గా. నేను ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా చిన్న సింపుల్గా. నెక్స్ట్ హాలో సిలిండర్ అన్నాడు. హాలో సిలిండర్ అంటే మీకు ఒక సింపుల్ చెప్తా. హాలో సిలిండర్ అంటే ఈ సర్కిల్స్ను ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తుంటే హాలో సిలిండర్ వస్తుంది కదా, హాలో సిలిండర్. ఇలా కంటిన్యూగా రింగ్స్ ఒకదాని మీద ఒకటి పెడుతుంటే హాలో సిలిండర్ వస్తుంది. లేదంటే మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు హాలో సిలిండర్. ఓకే, ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఓకే, ఈ కంటిన్యూగా పెడుతుంటే ఇది హాలో సిలిండర్, ఇలా వెళ్తుంది హాలో సిలిండర్ ఇలా. ఓకే, హాలో సిలిండర్కి వచ్చేసి mr². అందుకే సర్కిల్కి హాలో సిలిండర్కి సేమ్ ఉంది mr². నెక్స్ట్ సాలిడ్ సిలిండర్ ఉంది. సాలిడ్ సిలిండర్ అంటే ఇది క్లోజ్ అయ్యి లోపల అంతా ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా సాలిడ్ సిలిండర్. మన లైఫ్లో పక్కన ఏ ఎగ్జాంపుల్ ఉంటే దాన్ని తీసుకొని మనం ఫిజిక్స్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు డైలీ లైఫ్కి కనెక్ట్ చేస్తారో ఫిజిక్స్ చాలా ఈజీ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. కంపేర్ విత్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈజీ. కాన్సెప్ట్ అర్థమైందంటే ఎనీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇది కంప్లీట్ క్లోజ్డ్. ఓకే, ఇదేంటి సాలిడ్ సిలిండర్, దీనికి mr²/2 ఫార్ములా, ఏది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ సాలిడ్ స్పియర్ ఉంది. సాలిడ్ స్పియర్ అంటే మీరు జస్ట్ క్రికెట్ బాల్ తీసుకోండి. ఓకే, క్రికెట్ బాల్, ఓకే కార్క్ బాల్ అనేది తీసుకోండి, లెదర్ బాల్ ఏదైనా తీసుకోండి. ఓకే, క్రికెట్ బాల్ తీసుకోండి కంప్లీట్ క్లోజ్డ్. లేదంటే ఒక లడ్డు తీసుకోండి సింపుల్గా అర్థం కావడానికి, దానికి 2mr²/5 ఉంది. ఈ ఫార్ములాస్ని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా చెప్తాను. ఇవి కాన్సెప్ట్. ఓకేనా? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే సింపుల్గా మనం రెస్ట్లో ఉందంటే అది రెస్ట్కే ప్రిఫర్ చేస్తుంది. మనం ఈజీగా కదిలిస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది. అసలు కదిలించలేము అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. కదిలించలేము అనే సిచ్యువేషన్ ఎప్పుడు ఉంటుంది, మాస్ ఎక్కువ ఉంటేనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఫార్ములాస్ ఇస్తాం. ఇప్పుడు నేను సింపుల్గా ట్రిక్ ద్వారా చెప్తున్నా. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా, బాడీ స్పెసిఫిక్ యాక్సిస్ తీసుకొని. అయితే అన్నిటిలా మనకి ఎన్సీఆర్టీలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్సీఆర్టీలో 1 2 3 4 8 ఉన్నాయి. 8 ఫార్ములాస్. నేను ఈ 8 ఫార్ములాస్లో ఒకటి కామన్, mr² అనేది కామన్. m అంటే మాస్, r అంటే రేడియస్. అన్నింటిలో mr² ఉంటుంది. అందుకే నేను రాసిన చూడండి, సర్క్యులర్ రింగ్ యాక్సిస్ ఏమో పర్పెండిక్యులర్ టు సెంటర్ mr², హాలో సిలిండర్ కూడా mr². ఓకే, దీనికి సర్క్యులర్ రింగ్ డయామీటర్ mr², అండ్ సాలిడ్ సిలిండర్ సర్క్యులర్ డిస్క్ mr². అన్నింటిలో mr² కామన్. ఓకే, సాలిడ్ స్పియర్ mr², ml². ఇది రాడ్లా ఎల్ లెంత్ వస్తుంది కాబట్టి ml². షెల్లా ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఇస్తున్నాను నేను. ఓకే, షెల్ ప్లాస్టిక్ బాల్ లాక్ అనుకోండి, లోపల ఎంటీ స్పేస్ బట్ క్లోజ్డ్. ఇది mr². అన్నింటిలో mr² ఉంటుంది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే mr² ఫిక్స్డ్. ఇప్పుడు 1 by 1 చెప్తున్నా చూడండి. మీకు సర్క్యులర్ రింగ్ పర్పెండిక్యులర్ టు సెంటర్, సర్క్యులర్ హాలో సిలిండర్ ఒకే రకంగా సర్కిల్ ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తుంటే హాలో సిలిండర్ వస్తుంది. దీని ఫార్ములా ఏంది? mr². ఇదే ఫార్ములా. ఓకే, ఏం చేంజ్ లే. మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు వాట్? mr². m అంటే మాస్, r అంటే రేడియస్. నెక్స్ట్ డయామీటర్ అన్న. నేను డయామీటర్ అంటే చెప్పాను సింపుల్ ట్రిక్ ఏంది, డివైడెడ్ బై 2 చేయండి. I ఈజ్ ఈక్వల్ టు వాట్? mr²/2. దట్స్ ఇట్. I ఈజ్ ఈక్వల్ టు mr²/2. నెక్స్ట్ సర్క్యులర్ డిస్క్. నేను చెప్పాను సర్క్యులర్ డిస్క్ అంటే ఏందని. అయితే ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఇస్తా. డిస్క్ టార్గెట్ చేసుకోండి. డిస్క్లో డి ఉంది కదా, డి అంటే డివైడెడ్ బై 2 లేదా డై అనుకోండి. డై అన్న 2 కదా, బై డై అన్న. సో ఇదేంది, డివైడెడ్ బై 2 చేసిన. మీరు డిస్క్ చూసి సర్క్యులర్ డిస్క్ పర్పెండిక్యులర్ టు సెంటర్ అని కనిపించిందంటే డివైడెడ్ బై 2. అయితే ఈ సర్క్యులర్ డిస్క్ సాలిడ్ సిలిండర్ ఒకటే. డిస్క్లను ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తూ ఉంటే సాలిడ్ సిలిండర్ వస్తుంది కదా. అందుకే ఫార్ములా సేమ్ అనమాట. సర్క్యులర్ డిస్క్కి సాలిడ్ సిలిండర్కి mr²/2. ఇక్కడ సర్క్యులర్ రింగ్కి హాలో సిలిండర్కి mr² ఫార్ములా. సో డిస్క్లో డై ఉంటుంది కదా, డివైడెడ్ బై 2. నెక్స్ట్ సర్క్యులర్ డిస్కే డయామీటర్ అన్నాడు. యాక్సెస్ వచ్చేసి ఇదేమో యాక్సెస్ పర్పెండిక్యులర్ టు సెంటర్, ఇది డయామీటర్. నేను చెప్పాను కదా డయామీటర్ అంటే డివైడెడ్ బై 2. నేను గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్తున్నా సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఇది mr²/2 ఉంది కదా, దీనికి డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ mr²/4 వస్తుంది. mr²/4. ఓకే, సింపుల్గా సర్క్యులర్ డిస్క్ డయామీటర్, యాక్సెస్ డయామీటర్ తీసుకుంటే mr²/4. నెక్స్ట్ సాలిడ్ స్పియర్ ఉంది. సాలిడ్ స్పియర్ యాక్సెస్ వచ్చేసి డయామీటర్. ఇక్కడ నేనేం చెప్తున్నా, సాలిడ్ స్పియర్ mr² కామన్ అన్నింటిలో. ఎస్ని
ఇక ఇలా ఉంటుంది కదా ఎస్, దీన్ని రివర్స్ రాస్తే ఇలా అవుతుంది. ఇది ఎలా ఉంది 2 ఉంది. పి అంటే పంచామృతం, పంచలోహాలు ఏదైనా తీసుకోండి. ఈ పి ఇండికేట్స్ ఏం చేస్తుంది 5, ఎస్ ఇండికేట్ ఏం చేస్తుంది 2 అనుకోండి. అంటే ఇదేంది 2/5 mr². 2/5 mr². సాలిడ్ స్పియర్ ఎంత 2/5 mr². మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా 2/5 mr². నెక్స్ట్ థిన్ రాడ్ అంటే మనం లెంత్ తీసుకోవాలి, ఎల్ తీసుకోవాలి. ml². ఆర్ ప్లస్లో ఎల్ వస్తుంది, ఇక్కడ రేడియస్ రాదు. ml². ఎల్ అంటే ఏంటి 12, L12. సింపుల్గా నేను రైమింగ్ వర్డ్స్, నేను మీకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి రకరకాలుగా విచిత్రంగా ఇస్తాను. కన్వీనియంట్ ఉంటే ఫాలో అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. లేదు సార్ నేను కాన్సెప్ట్గా డిరైవ్ చేసి మేము పర్ఫెక్ట్ ఉన్నామంటే మీ మెథడే ఫాలో అవ్వండి. లేదు సార్ గుర్తుపెట్టుకోవడానికి ఇది బెటర్ అనుకుంటే ఇలా ఫాలో అవ్వండి. ఇదేంది థిన్ రాడ్ ఏంది లెంత్ తీసుకుంటాం, ఎల్ తీసుకుంటాం. ఎల్ అంటే 12, సో ml²/12 ఫార్ములా వచ్చేసి ml²/12. ఓకే, ml²/12. నెక్స్ట్ షెల్ అంటే ప్లాస్టిక్ బాల్ టైప్ అనుకోండి. ఓకే, షెల్ ఎస్ రివర్స్ రాస్తే ఏమవుతుంది 2 అవుతుంది. ఈని రివర్స్ రాయండి, ఈని రివర్స్ రాస్తే 3 లాగా ఉంటుంది. సో ఇదేంది 2/3 mr². మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు 2/3 mr². ఇలా అన్ని ఫార్ములాస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇలా కాన్సెప్ట్ని కూడా ఈజీ వేలా మంచి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ, జేఈ మెయిన్స్ వాళ్ళకు ఫిజిక్స్ కెమిస్ట్రీ, నీట్ వాళ్ళకు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకునేలా నేను ప్రయత్నిస్తాను, వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.